వైదేహి, మనం ఆ సన్యాసిగాడికి వార్నింగ్ ఇచ్చి ఆల్రెడీ 3 రోజులైంది. ఇంకా వాని నుంచి కానీ వాని మనుషుల నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మనం వాళ్ళకిచ్చిన గడువు 10 రోజులు. అందులో 3 రోజులు మాత్రమే గడిచాయి. ఇంకా 7 రోజులున్నాయి. ఈలోపే తొందరపడితే ఎలా? నేనేం తొందరపడ్డం లేదు. అసలు మన మాట వాళ్ళు లెక్కలోకి తీసుకుంటున్నారా అని. విశ్వం, ఓ సింపుల్ మ్యాటర్ చెప్తాను విను. మనం వాళ్ళని బెదిరించి వార్నింగ్ ఇచ్చాం. కానీ వాళ్ళు మనకు ఎదురు తిరగనంత మాత్రాన మనకు భయపడటం లేదని కాదుగా. అండర్ కరెంట్గా ఓ చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం తేడాలొచ్చినా నష్టపోయేది వాళ్లే కాబట్టి. ఆ విషయం వాళ్ళకి తెలిసినా అంతగా రియాక్ట్ అయినట్టుగా చూపించుకోరు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదుగా. వాళ్ళకి ఓ శక్తి ఉంది, ఇగో ప్రాబ్లం ఉంటుంది. అయితే వాళ్లకు మనం అంటే భయం ఉందంటావు? భయపడి తీరాలి. ఎందుకంటే ప్రస్తుతం బాల్ మన కోర్టులో ఉంది. అయితే ఇంకో 1 వీక్లో క్లైమాక్స్ అన్నమాట. అనుకుంటున్నాను. చూద్దాం. మా అక్క. హలో అక్క, ఎలా ఉన్నావు? నీకేం కాలేదుగా? ఆ సన్యాసికి సంబంధించిన వాడు నిన్ను కిడ్నాప్ చేశానని నాకు ఫోన్ చేశాడు. నేను నమ్మలేదు. ఆ తరువాత నిజంగానే నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసి బెదిరించాను. ఒకవేళ వాడు నిన్నేమైనా చేసుంటే వాడు ఎముక లేరేయను. అందుకే నాకు భయపడి వదిలేసినట్టున్నాడు. అవును, వదిలేశాడు. ఇంకేంటక్క విశేషాలు? అంతా హ్యాపీయేగా? చాలా హ్యాపీ. నీతో అర్జెంటుగా పనుంది, వచ్చి కలుస్తావా? అర్జెంటా? ఏంటక్క? నేరుగా మాట్లాడాలి. వెంటనే బయలుదేరా. ఎక్కడికి రావాలి? మన ఇంటికి రా. అలాగే అక్క, వెంటనే బయలుదేరుతున్నాను. బాయ్. ఏంటి, మా అక్క సేఫ్టీగానే ఉంది. వాడు మనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడుగా. మరి ఇది ఎలా ప్రాణాలతో బయటపడింది? మీ అక్క ఏమైనా సామాన్యురాలా? నవ్వుతూనే గొంతులు కోసేస్తుంది. నాకెందుకో దాని మీద అనుమానంగా ఉంది. ఆల్రెడీ మన ఈశ్వర్కి ఫోన్ చేసి కాస్త తేడాగానే మాట్లాడిందట. ఇప్పుడు ఏదో ప్లాన్ తోటి నిన్ను రమ్మన్నట్టుంది. అది నవ్వుతూ ప్రేమగా మాట్లాడిందంటే అస్సలు నమ్మకు. ఎలర్ట్ అయిపో. లేకపోతే దాని దగ్గర నీకు మూడినట్టే లెక్క. నువ్వేం భయపడకు. మనం ఉండేది కామెడీగా అయినా సీరియస్ అయ్యామంటే దాన్ని లేపేయడం ఎంతసేపు? అది వేసే అన్ని వేషాలు నాకు తెలుసు. పోతే పోని అని వదిలేస్తున్నాను. శృతి మించింది అనుకో, తీగ తెగిపోద్ది. చూస్తాను. ఎక్కువ తేడాలు వస్తే వేసేసి వస్తాను. బాయ్. ఎవరు? పోస్ట్ మ్యాన్. ఇన్విటేషన్ తీసుకోండి.
పోస్ట్లో ఏమొచ్చింది? ఏదో పెళ్లి ఇన్విటేషన్ మీ నాన్నగారి పేరు మీద వచ్చింది. ఓ అలాగా. ఎందుకొచ్చా? ఏంటి ఏదో పొగ వాసన వస్తోంది? ఏంటి ఈశ్వరి మాట్లాడవు? బయట ఎక్కడి నుంచో వస్తుందనుకుంటా. కారు పక్కన పెట్టుకో. నాగేశ్వరి, అమ్మా ఇందులో నిజమైన నాగేశ్వరి ఎవరో చెప్పండి. నేనే అమ్మా. నాటకాలు ఆడారంటే చంపేస్తాను. చెప్పండి, ఎవరు నాగేశ్వరి? నిజంగా నేనే మీ నాగేశ్వరనమ్మా. నేను గుడ్డిదాన్నని మా అమ్మకి తెలిస్తే బాధపడుతుందని అబద్ధం ఆడకు ఈశ్వరి. ఇకనైనా నిజం చెప్పేద్దాం. అమ్మా, నేనే మీ నాగేశ్వరిని. అంటే ఇది మనల్ని మోసం చేయడానికి వచ్చిందేగా? అమ్మా, ఆమెనలా అనుకు. ఆమె నాకు సహాయం చేయడానికి వచ్చిన మంచి మనిషి. కాదు నాగేశ్వరి, ఇది రాక్షసి. దీన్ని చంపేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వు ఆమెని అపార్థం చేసుకున్నావు. ఆమె మంచిది. అమ్మా, నువ్వు తొందరపడి నన్నేం చేయకు. నేనే మీ అమ్మాయి నాగేశ్వరిని. ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావే? చంపేస్తాను నిన్ను. వద్దమ్మా, నా కోసం ఈమెను వదిలే. ఈమె నాకు చాలా సహాయం చేసింది. అదంతా నీకు చెప్తే నువ్వు కూడా ఈ అమ్మాయి మంచిదని ఒప్పుకుంటావు. నాగేశ్వరి, నువ్వు భ్రమపడుతున్నావు. నీకు సహాయం చేసింది ఇది కాదు, ఇది మహామాయలాడి. ఇప్పుడే దీని అంతు చూస్తాను, చూడు.
అరే రే 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 రే, నువ్వు బ్రహ్మాండంగా పేల్చావు, కానీ గురే తప్పింది. కాల్చాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. నువ్వు చంపింది నీ కూతుర్నే. ఇప్పుడు మాత్రం ఏమైంది? చంపేస్తాను నిన్ను. నువ్వు నన్ను చంపాలనుకున్నా నేను నిన్ను క్షమించేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యకు. నాగేశ్వరిని నేను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను. పోలీసులకి ఈ విషయం తెలిసేలోపు పారిపో. ఇదిగో గన్ తీసుకో. విశ్వం, విశ్వం, విశ్వం. నాగేశ్వరిని దేవకి షూట్ చేసింది. దాన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళు. అది స్పృహలో లేదు. త్వరగా తీసుకువెళ్ళు, లేకపోతే చస్తుంది. నాకు భయంగా ఉంది, నువ్వే తీసుకెళ్ళు. ఏయ్, చెప్పింది చెయ్యి, అంతా నేను చూసుకుంటాను. అది కాదు, పోలీస్ కేసులు అవన్నీ. వెళ్ళు. ఏంటండి ఆ అమ్మాయిని షూట్ చేసినట్టున్నారు? అవును సార్, ప్లీజ్ అమ్మాయిని సేవ్ చేయండి. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్, పోలీసులకు తర్వాత ఇన్ఫార్మ్ చేయొచ్చు. ముందు ఆవిడకి ఆపరేషన్ చేసి బ్రతికించండి. ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోతే ఆమెను బ్రతికించడం మాట అటు ఉంచండి. మా చావు మేము చావాలి. డాక్టర్, ముందు ఆపరేషన్ చేయండి ప్లీజ్. కంగారు పడకండి, ఆపరేషన్ చేస్తాం, కానీ ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. నేనే చేస్తాను. పోలీసులా? హలో, తర్వాత ఫోన్ చేయి, నేను చాలా బిజీగా ఉన్నాను. ఫోన్ కట్ చేయకండి, ముందు నేను చెప్పేది వినండి. ఏంటో త్వరగా చెప్పు. ఇప్పుడు హాస్పిటల్కి ఒక అమ్మాయిని బుల్లెట్ గాయాలతో తీసుకొచ్చారా? అవును, తీసుకొచ్చారు. నీకెలా తెలుసు? ఆ అమ్మాయికి ముందు ఆపరేషన్ చేసి బతికించండి. అదంతా మాకు తెలుసు. ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకుండా ముందు ఫోన్ పెట్టు. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. డాక్టర్, మర్యాదగా ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి బతికించు. ఇప్పుడు నీ ముద్దుల కూతురు నేను కట్ చేసి ఇచ్చిన యాపిల్ ముక్కలు తింటోంది.
నువ్వు గనక పోలీసులకు ఇన్ఫార్మ్ చేశావంటే నా చేతిలో కత్తి యాపిల్ని ముక్కలు చేయదు, యాపిల్ పండు లాంటి నీ బిడ్డని ముక్కలు చేస్తుంది. ఆ పేషెంట్తో పాటు ఒక అతను వచ్చాడు కదా, అతనికి ఫోన్ ఇవ్వు. మాట్లాడండి. హలో విశ్వం, డాక్టర్కి మ్యాటర్ అర్థమైపోయింది. ఇక అతను పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యడు. నువ్వు ధైర్యంగా ఉండు, అతను ఆపరేషన్ చేస్తాడు. అలాగే. మరి నువ్వు? హలో హలో ఇక్కడ ఆపు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. దేవకి, దేవకి, ఓకే, అలాగే, బాయ్. థ్యాంక్ యూ సార్. ఏమండి, మా ఆవిడ ఎక్కడైనా చూసారా? ఆవిడ ట్రావెల్ డెస్క్ నుంచి ఒక కారు తీసుకుని ఎక్కడికో వెళ్ళారండి. కారు తీసుకుని వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. హలో, 1 మినిట్ సార్, మీకే ఫోను. హలో, సార్, మీ అమ్మాయి నాగేశ్వర్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా నాగేశ్వరిని హాస్పిటల్ అడ్మిట్ చేశారా? ఏమైంది? ఏంటి, మీ ఆవిడ మీకు ఈ విషయం చెప్పలేదా? మా ఆవిడకి ఎలా తెలుసు? మీరింత అమాయకులు ఏంటండి బాబు. ముందు హాస్పిటల్కి రండి. ఏ హాస్పిటల్? విజయ హాస్పిటల్. హలో 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 హలో, దేవకి, ఓహ్, మీరు నిద్ర లేచారా? నాకు మళ్ళీ గుడికి వెళ్ళాలనిపించింది, వెళ్ళొస్తున్నానండి. ఏంటి గుడికి వెళ్ళి వస్తున్నావా? చంపేస్తాను అబద్ధం చెప్పావంటే. చెప్పు, నాగేశ్వరికి ఏమైంది? నాగేశ్వరికి ఏమైంది? నాటకాలు ఆడుతున్నావా? నాగేశ్వరి ఇప్పుడు హాస్పిటల్లో ఉందని నాకు తెలుసు. దానికి ఏమైందో చెప్పు. నేను చెప్తాను. ఏమైంది ఇన్స్పెక్టర్? నాగేశ్వరిని మీ ఆవిడే షూట్ చేసి చంపడానికి ప్రయత్నించింది. లేదు, నేను నాగేశ్వరి
నాగేశ్వరిని చంపడానికి ప్రయత్నించలేదు. అసలు నాగేశ్వరికి ఏమైందో కూడా నాకు తెలీదు. అయినా నా బిడ్డని నేనెందుకు చంపాలనుకుంటాను? ఆ నిజాల్ని మేం కక్కిస్తాం. ముందు బయలుదేరండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇన్స్పెక్టర్, అసలు మా అమ్మాయిని షూట్ చేశారని మీకు ఎవరు చెప్పారు? ఎవరో తెలియదు కానీ మీ ఆవిడ షూట్ చేసిన వెంటనే మాకు ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేశారు. లేదు, నాకేం తెలీదు. మీరు డ్రామాలాడి ప్రయోజనం లేదు. మర్డర్ అటెంప్ట్ అయిన తర్వాత రివాల్వర్ ఎక్కడ దాచారో కూడా మాకు తెలుసు. పదండి, స్పాట్ చూపిస్తాం. కానిస్టేబుల్, ఇక్కడ చూడు. ఇప్పుడేమంటావు? లేదు, నాకేం తెలీదు. ఈ గన్ నాది కాదు. ఎవరో కానీ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై ఉండే ఫింగర్ ప్రింట్స్ మీ ఫింగర్ ప్రింట్స్ రెండు ఒకటే అయి ఉండాలి. అప్పుడు చెప్తాం ఈ పని. పదండి. కానిస్టేబుల్స్, ఎక్కించండి. ఎక్కండి.